హలో గాయస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మన ఇండికేటర్లో అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో ఈరోజు విక్స్ బేస్డ్ లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలనేది ఒకసారి చెప్పుకుందాం, ఓకేనా? మనం ఈ విక్స్ బేస్డ్ లెవెల్స్ను ఏ విధంగా ఎనలైజ్ చేయాలి, ఏ విధంగా దీన్ని బేస్ చేసుకుని మనకు లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ అండి. మనకి ఈ ఇండికేటర్ ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లో కొన్ని స్ట్రాటజీస్ ఇచ్చాను. అదేవిధంగా ప్రైస్ యాక్షన్ బేస్లో మల్టిపుల్ కాన్సెప్ట్ బేస్లో కొన్ని ఇండికేటర్స్ ఇచ్చాను అనమాట. ఇలా మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్ బేస్లో మనం స్ట్రాటజీ బేస్లో కానీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లో కానీ అలాగే కొన్ని ఇండికేటర్స్, టేబుల్ ఇండికేటర్స్, ఓకే, సపోర్ట్ ఇండికేటర్స్, ఇలా మల్టిపుల్ ఇండికేటర్స్ ఒకే దాంట్లో ప్రొవైడ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే, దాదాపు దీంట్లోనే ఒక 30 to 30 ఇండికేటర్స్ ఉంటాయండి. ఓకే, దానికి సపోర్ట్గా మనం ఇంకో ఇండికేటర్ తీసుకుంటున్నాం, ఈ వాల్యూమ్ ఇండికేటర్. మెయిన్ ఏంటంటే మనకు మార్కెట్ ఆ డైరెక్షన్లో ఎంట్రీ తీసుకునేటప్పుడు అది కన్ఫర్మేషన్ ఆ డైరెక్షన్ కరెక్టా కాదా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ వాల్యూమ్ ఇండికేటర్ మీకు చూపిస్తున్నాను. ఈ వాల్యూమ్ ఇండికేటర్ ద్వారా మార్కెట్ ఆ డైరెక్షన్ నుంచి అప్ సైడ్ వెళ్తుందా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాంతోపాటు మనము ఆర్ఎస్ఐ లెవెల్స్ని తీసుకోవాలి. ఈ ఆర్ఎస్ఐ లెవెల్స్ని, ఓకే, దాంతోపాటు మనము ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ని, వాల్యూమ్ ఇండికేటర్ని, ఈ బ్లూ పింక్ లైన్ని కన్ఫర్మేషన్ తీసుకొని మనము ఎంట్రీ తీసుకుంటాం. ఎగ్జాక్ట్ మనకు మంచి కన్ఫర్మేషన్ వస్తుంది, దాంతోపాటు మంచి ప్రాఫిట్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే స్కాల్పింగ్ బేస్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి ఈ వాల్యూమ్ ఇండికేటర్ అండి. ఈ వాల్యూమ్ ఇండికేటర్ నేను విక్స్ బేస్డ్ లెవెల్స్ ఇచ్చాను. ఈ విక్స్ బేస్డ్ లెవెల్స్ని ఏ విధంగా ఎనలైజ్ చేసుకోవాలి అంటే మనం ఈ విక్స్ బేస్డ్ లెవెల్స్ ఎలా అంటే ప్రీవియస్ డే క్లోజ్ని బేస్ చేసుకొని ఈ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో స్ట్రాంగ్ లెవెల్స్, వీక్ లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే మధ్యలో మనకు లైట్ కలర్లో నార్మల్ లైన్ ఉంటుంది. మెయిన్ అయితే మనము దీంట్లో తీసుకోవాల్సింది స్ట్రాంగ్ లెవెల్, వీక్ లెవెల్, ఈ రెండు తీసుకుంటే కన్సిడర్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకసారి మీరు గమనించండి. మనం ఇప్పుడు ఈరోజు మార్కెట్ తీసుకుందాం. మనం ఈరోజు మార్కెట్లో మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా స్ట్రాంగ్ లెవెల్ దగ్గరనే మనకు సపోర్ట్ తీసుకుందండి. ఈ లెవెల్ తీసుకొని మనకు రివర్స్ అవ్వకుంటూ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ ప్రీవియస్ క్లోజ్ దగ్గర మనకు లెవెల్ దగ్గరనే టచ్ చేసి రివర్స్ అయిందనమాట. ఇలా మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే దీంట్లో ఈ ఇండికేటర్లో మనం ఈ విక్స్ బేస్డ్ లెవెల్స్ ఆటోమేటిక్గా క్లోజ్ని బేస్ చేసుకొని ఉంటుంది ప్రజెంట్ మనం ఇచ్చే వాల్యూ. కానీ ఇదే విధంగా దీనికి మనం ఎగ్జాక్ట్ వాల్యూని కూడా దాంతోపాటు విక్స్ని కూడా ఎంటర్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ లెవెల్స్ వస్తాయి. దాని ద్వారా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఈరోజు మనము ప్రీవియస్ డే క్లోజ్ ఎక్కడైందో మీకు చూపిస్తాను చూడండి. మనకు క్లోజ్ అయింది, ప్రీవియస్ డే క్లోజ్ అయింది 3:30కి. మన క్లోజింగ్ వాల్యూ ఎంత ఉందో మీరు చూడండి. 24,750 ఉంది, 24,750 ఉంది. అలాగే సేమ్ మనం విక్స్ బేస్డ్లో కూడా తీసుకోవాలి. ఈ విక్స్ బేస్డ్లో కూడా మనము ఎక్కడ విక్స్ క్లోజింగ్ వాల్యూ ఎంత ఉందనేది కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు విక్స్ క్లోజింగ్ వాల్యూ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇది ఇండియా విక్స్ అండి. ఈ ఇండియా విక్స్లో కూడా క్లోజింగ్ వాల్యూ తీసుకుంటాను. క్లోజింగ్ వాల్యూ మనకి ఎంత ఉంది దీంట్లో 16.07. ఈ విధంగా నేను 2 వాల్యూస్ ఎంటర్ చేశాను. ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ టిక్ చేస్తాను, దాని యొక్క విక్స్ వాల్యూ కూడా ఎంటర్ చేశాను చూడండి. ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్, విక్స్ ప్రైస్, ఈ 2 ఎంటర్ చేసి ఇప్పుడు చూద్దామండి మనము ఆ మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. మనకు ఆ లెవెల్స్ ఎగ్జాక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. అంటే విక్స్ని బేస్ చేసుకొని దాని యొక్క వోల్టాలిటీని బేస్ చేసుకొని కూడా మనకు లెవెల్స్ వస్తాయి. ఆ లెవెల్స్ బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఓకే, చూడండి, మీకు బయ్యింగ్ ఎక్కడైంది, సెల్లింగ్ ఎక్కడైంది ఒకసారి చూడండి మీరు. మనకి ఎగ్జాక్ట్ మార్కెట్ ఈ స్ట్రాంగ్ లెవెల్ దగ్గర టచ్ చేసింది, మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేసి రివర్స్ అయింది. ఓకే, మనకు ఓవరాల్గా మళ్ళీ ఇక్కడ ఇచ్చింది. అంటే మనకు విక్స్ బేస్లో మీరు దీంట్లోనే కాదు, మీరు క్రూడ్ ఆయిల్లో కూడా చూద్దాం మనము. అయితే ఈ విక్స్ బేస్డ్ లెవెల్స్ మనకి క్రూడ్ ఆయిల్లో అలాగే మనకు బిట్ కాయిన్లో కూడా పనిచేస్తుంది. కానీ మనకు ఈ విక్స్ బేస్డ్లో క్రూడ్ ఆయిల్లో, బిట్ కాయిన్లో మనకు దగ్గర వాల్యూస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు మ్యాక్సిమము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఫిన్ నిఫ్టీలలో ఎగ్జాక్ట్గా చూడండి. ఎగ్జాక్ట్ క్లోజింగ్ వాల్యూ ఎంటర్ చేయండి, విక్స్ ఎంటర్ చేయండి. చూడండి, మనకు మార్కెట్ వచ్చి ఆ డైరెక్షన్లో ఖచ్చితంగా ఇస్తుంది. మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ మ్యాచ్ అయ్యేటట్టు ఓన్లీ మనకి ఈ విక్స్ బేస్డ్ ఇండికేటర్ మాత్రమే మనకు బాగా పనిచేస్తుంది. ఓకే, కాబట్టి మీరు
ఈ విక్స్ బేస్లో మీరు ఈ లెవెల్స్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడెక్కడి నుంచి రిజెక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉందనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు అండి. ఓన్లీ ఇది వాల్యూమ్ విక్స్ బేస్డ్ చేసుకున్న మనం స్ట్రాటజీ అనమాట. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.